స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మీరు వెనకాల నా లొకేషన్ చూసుకొని మనం ఏదో కులు మనాలియో జమ్మూ కాశ్మీర్లో ఉన్నాము అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. చలి, ప్రస్తుతం ఉన్నటువంటి చలి వల్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గజగజ వణిగిపోతున్నాయి. కరీంనగర్లో చూసుకుంటే -15 డిగ్రీల టెంపరేచర్ చలి ఉండడంతో చాలా మంది కూడా వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ఉదయం వచ్చే వాకర్స్ కూడా వాకింగ్ రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఎప్పుడు నిత్యం ఇక్కడ వాహనదారులు కావచ్చు, అటు వరంగల్ నుండి ఇటు కరీంనగర్ నుండి ఈ రోడ్డు గుండా వెళ్ళే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది వెళ్తుండాలి. అదేవిధంగా వాకర్స్ అటు సదాశివపల్లి నుండి ఇటు కరీంనగర్ కమాన్ ఈ బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది కూడా వాకర్స్ అందరూ కూడా ఈ రూట్ గుండానే వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే చలి తీవ్రత కరీంనగర్ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతం ఉదయం 7 కావస్తుంది. 7 కావస్తున్నప్పుడు కూడా మీరు రోడ్డు పైన చూసుకోవచ్చు. రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మామూలు టైంలో మాత్రం ఈ టైంలో వాకర్స్ ఆ వైపు ఈ వైపు చాలా పదుల సంఖ్యలో మనకు కనిపించేవాళ్ళు, చాలా మంది కనిపించేవారు. అయితే చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో జనాలు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి పనులకు వెళ్ళేవారు కూడా చాలా మంది కూడా 7 గంటలకు 8 గంటలకు వెళ్ళే పని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని 10 గంటలకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరీంనగర్లో చలి తీవ్రత ఎంత ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం 5 గంటలు 5:30 గంటల ప్రాంతంలోనే కరీంనగర్లో చలి స్టార్ట్ అవుతుంది. చలిగాలు వీస్తున్నాయి. అదేవిధంగా ఉదయం చూసుకున్నట్టయితే 11 అయినప్పుడు కూడా ఈ చలి అనేది చలి ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఉన్నప్పటికి కూడా ఆ చలి అనేది చాలా మంది కనిపిస్తుంది. ఎవరు చూసినప్పటికీ కూడా కరీంనగర్లో ఎవరిని చూసినా కూడా వారందరూ స్వెటర్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి. వాహనదారులు కూడా ఎవరు రావట్లేదు. అసలు 7 కావాల్సింది. అంటే ఇప్పటికే జీవనోపాధి కోసం చాలా మంది కూడా వెళ్తుండాలి. అటు ఆటో కావచ్చు, ఇటు కార్మికులు కావచ్చు, వాహనదారు 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ ఇలా చాలా ఇప్పటికి వెళ్తూ ఉండాలి. ఈ చలి తీవ్రతకి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి నెలకొంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా మంది ఇప్పటికే కరీంనగర్ వ్యాప్తంగా కూడా చాలా మంది చిన్న పిల్లలు వయోవృద్ధులు ఉంటారు కదా, చాలా మంది కూడా ఈ చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా పిల్లలు చాలా మంది కూడా ఈ చలి వల్ల వచ్చి జలుబుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. జ్వరాలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా చాలా నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. మొత్తానికైతే కరీంనగర్లో ఈ చలి తీవ్రత ప్రభావం నవంబర్ ఈ మిడ్ మంత్ నుండే ఈ విధంగా ఎఫెక్ట్ ఉండడంతో ఈ వచ్చే నెల ఇంకెంత చలి ప్రభావం ఎక్కువ చూపించనుంది. అదేవిధంగా డిసెంబర్ జనవరి వరకు కూడా ఈ ప్రభావం ఎక్కువ పెరుగుండడంతో జనాలు ఇప్పటికే గజగజ అనిపోతున్నారు. చాలా మంది పబ్లిక్ ఇప్పటికే అటు స్వెటర్స్ కావచ్చు, ఉన్ని దుస్తులు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా జనాలు ఎక్కడైతే స్వెటర్ అమ్ముతున్నారో అక్కడ ఎగబడి మరి స్వెటర్లు కొనుక్కున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా మంకీ క్యాప్స్ పెట్టుకొని అదేవిధంగా మాస్కులు ధరించి స్వెటర్లు వేసుకొని మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఎవరు కూడా ఖాళీకైతే రావని పరిస్థితి. ఒకసారి మనం కొంతమంది పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ చలి తీవ్రత ఎలా ఉంది, వారు పని ఎలా కంప్లీట్ చేసుకున్నారు, ఇంతలా ప్రభావితం చూపిస్తుంది కదా, వాళ్ళ పనికి ఏ టైం ఉంటే ఏ టైంకి వెళ్తున్నారు అనే విషయాన్ని మనం అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక వాహనదారు ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. అన్న నమస్తే, ఎక్కడన్నా మీరు ఏ ఊరు? మాది కొండపల్లి. ఎటు నుండి వస్తున్నారు? నేను కరీంనగర్ మున్సిపల్ లో పనిచేస్తాను. డ్యూటీకి వెళ్తున్నాను. ఎట్లుందన్న చలి కరీంనగర్ ఏ విధంగా? ఘోరంగా ఉంది అన్న. నేను 25 కిలోమీటర్ల నుంచి రావాలి. 6 గంటలకు డ్యూటీకి అటెండ్ కావాలి. నేను ఇప్పుడు 7 అవుతుంది. ఈ చలికి బాగా ఇబ్బంది తోటి మనకి ఇవన్నీ ధరించి రావడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. ఎట్లా సాయంత్రం టైంలో కూడా తొందరగా చలి స్టార్ట్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది? ఇక సాయంత్రం చలి బాగున్నది కాబట్టి మేము మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం. అంటే ముందే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మొత్తం మంకీ క్యాప్స్ స్వెటర్ అన్ని ధరించుకుని ఇది లేకపోతే బయటికి రావడం ఇబ్బంది అవుతుంది.
అంత ఘోరంగా ఉన్నది చలి. ఓకే, మరి ఇప్పుడు ఇట్లుంటే నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది? ఇంకా ఘోరంగా ఉంటది. ఇంకా ఘోరంగా ఉంటది. మీ లొకేషన్ చూసుకోవచ్చు. చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో చాలా మంది బెడ్షీట్స్ ఏదైతే ఉంటాయో చాలా అన్ని బెడ్షీట్స్ కూడా ఊర్లకి వెళ్ళి ఆ చలి తీవ్ర దుప్పట్లు వెళ్ళి ఊర్లకు వెళ్ళి అమ్ముతున్నటువంటి పరిస్థితి నెలకొని మీరు చూసుకోవచ్చు. చాలా మంది కూడా దుప్పట్లను గ్రామాలలో తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులకు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో దుప్పట్లకు ఎక్కువ గిరాకీ ఉండడంతో చాలా మంది కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్స్ మీద వెళ్ళి వాటిని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కరీంనగర్లో. మీరు చూసుకుంటే ఈ సమయంలో ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి, అంటే ఇప్పుడు 7:30 అవుతుంది. మామూలుగా ఈ సమయానికి మాత్రం ఎక్కువ ఈ వెహికల్స్ కంటే ఎక్కువ మనకు పబ్లిక్ వాకర్స్ చాలా మంది కనిపిస్తారు. కేబుల్ బ్రిడ్జ్ పైన అటు వరంగల్కి వెళ్ళే వాళ్ళు, ఇటు కరీంనగర్కి వస్తుండే వాళ్ళు చాలా మంది కూడా వాకర్స్ ఇట్లా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఇటు యూటర్న్ చేసుకుని నడుచుకుంటూ వస్తుంటారు చాలా మంది కూడా. ఎందుకంటే ఒక అద్భుతమైన లొకేషన్ ఉంటుంది, ఒక స్పేస్ ఉంటుంది కాబట్టి వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తుంటారు. అలాంటిది ఉదయం నుండి చూస్తున్నాము. అసలు పబ్లిక్ ఎంత పలుచగా ఉంటారు అంటే వాకింగ్ చేయడానికి, అంటే చలికి అంత భయపడి కూడా వాకర్స్ ఎవరు కూడా వాకింగ్ చేయని పరిస్థితి ఉంది కరీంనగర్ లో. మనం మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అన్న ఉదయం 7:30 ప్రాంతంలోనే అటు స్వెటర్స్ కావచ్చు, మంకీ క్యాప్స్ ఇవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఈ గిరాకీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అమ్ముతున్నాడు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న ఎక్కడ మీ ఊరు? ఏ ఊరు? ఇక్కడ మన షాజమేళ కరీంనగర్. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరికి వెళ్తున్నారు? ఇక్కడ మన మానకొండ వెళ్తున్నారు. ఓకే, ఎట్లుంది చలి? చలి బాగా ఉంది, దాని గురించి తొందరగా వెళ్తాను. ఓకే, ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కదా, గిరాకీ ఎట్లుంది మరి ఇప్పుడు? గిరాకీ మంచిగానే ఉంది. ఎట్లా తీసుకుంటున్నారు అందరు జనాలు? 400-500 తీసుకుంటారు. డబ్బులు ఎక్కువ అన్నా కూడా తీసుకుంటారు ప్రజెంట్? తీసుకుంటారు, 500-600 తీసుకుంటారు. ఓకే, చలి ఎక్కువ ఉంది కాబట్టి. చలి ఎక్కువ అంటే మీకు మామూలు టైంలో గిరాకీ ఎక్కువ ఉంటుంది, చలికాలం వస్తేనే? చలికాలం 4 నెలలు అంతే, మళ్ళీ తర్వాత ఎండాకాలం ఉండదు. ఇప్పుడైతే గిరాకీ బాగుంటుంది. ఇప్పుడు గిరాకీ బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంతమంది వాకర్స్ ఉన్నారు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన వాకింగ్ వచ్చారు, వాళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి సార్, చలి ఎలా ఉంది ఇప్పుడు ప్రభావం? చలి వారం నుండి అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి కారణం ఏదైతే ఉందో చలికాలం కాబట్టి చలి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకే ఎక్కువ 7 to 8 ఈ లోపు వాకింగ్ రావడం జరుగుతుంది. అంటే మామూలు టైంలో ఏ సమయం వస్తుంది సార్ వాకింగ్ ఇక్కడ? 5 ఉదయం 5 తర్వాత వచ్చేది. ఇప్పుడు కొంచెం చలి మంచు గప్పి ఉండడం వల్ల 7. అంటే ఇప్పుడు సార్ ఆ 7-8 అయినప్పుడు కూడా చాలా మంది కూడా రావట్లేదు చలి భయానికి, కనిపిస్తుంది అంత పలచగా ఉంది వాకింగ్ అంటే. అయితే 60 years తర్వాత ఉన్న వాళ్ళు ఏదైతే ఈ చలికి భయపడి దాదాపు లోకల్లో అంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన కాకుండా వేరే గ్రౌండ్ లో ఇంటీరియర్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ నవంబర్ లో ఇంత ఉంటే నెక్స్ట్ మంత్ ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు చలి ప్రభావం? డిసెంబర్ జనవరిలో అయితే సంక్రాంతి మన మహాశివరాత్రి వరకు అయితే చాలా చలి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇలాంటి చలి గతంలో ఇప్పుడు చూసారా సార్? ఇంత చలి అయితే లేదు, ఈ చలికాలంలో మాత్రం చాలా చలి చేస్తున్నాం. -15 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే మైనస్ ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే వాళ్ళ పనులు ఒకవేళ సమయం ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముందే ఆ పనిని ముగించుకొని సాయంత్రం 6 గంటల లోపే వారి పనిని ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇందాక వాహనదారులు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే చలి తీవ్రత ఇంతలా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కరీంనగర్లో. ఈ చలి వల్ల ముఖ్యంగా అటు చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా పేషెంట్లు, శ్వాసతో ఇబ్బంది పడేటువంటి పేషెంట్స్కి మాత్రం ఈ చలి అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు, చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ చలికాలం రావడంతో డాక్టర్లు అలాంటి పేషెంట్స్కి డాక్టర్లు ఎలాంటి సలహాలు ఇస్తారో ఆ సలహాలను తూచ చెప్పకుండా పాటిస్తే ఆ ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులకి స్వెటర్లు, మంకీ క్యాప్లు, ఎందుకంటే పిల్లలకు ఉదయం సమయం 8 గంటల ప్రాంతంలో అందరూ స్కూళ్ళకి వెళ్తారు కాబట్టి వారికి వేడి నీళ్ళతో స్నానం చేపించడం, అదేవిధంగా స్వెటర్లు, మంకీ క్యాప్లు వేసి వారికి చలి పెట్టకుండా ఉండే విధంగా చూసుకుంటే
వారికి ఈ చలి అనేది దూరం చేసినట్టు అవుతాము. సో మొత్తానికైతే కరీంనగర్ లో చూసుకుంటే ఏదో మనం ఒక కులు మనాలి కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ఉన్నట్టు తలపిస్తుంది. మంచు అనేది మొత్తం 7-7:30 అయినప్పటికీ కూడా మంచు అనేది కరీంనగర్ అంతా కూడా కప్పేసినటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.